యేసు ప్రభుని త్యాగ బలికి తరలినారండి. తనివి తీరా క్రీస్తు మహిమ పొగడనారండి. యేసు ప్రభుని త్యాగ బలికి తరలినారండి. తనివి తీరా క్రీస్తు మహిమ పొగడనారండి. పాపశుద్ధికి ప్రాణమిచ్చి త్యాగబుద్ధిని మాకు నేర్పి ఆత్మ వెలుగైనావే. మోక్షపురికి దారి చూపి స్వర్గ సిరులను మాకు పంచి జీవనదివైనావే. ఓ యేసుదేవా మా తోడై రావా. ఓ యేసుదేవా మా తోడై రావా. యేసు ప్రభుని త్యాగ బలికి తరలినారండి. తనివి తీరా క్రీస్తు మహిమ పొగడనారండి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధిదాతలు. రేపటి రోజున వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న కళ్యాణ ఆనందరావు వసంతలక్ష్మి దంపతులకు మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని హని, కీర్తన, వరప్రసాద్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కీర్తిశేషులు జనపరెడ్డి ప్రకాశం, అన్నమ్మ, పుష్పకాంతం, నాగులపల్లి ఆనందరావు ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు నాగులపల్లి శాంతమ్మ కుటుంబం దేవునిలో ఎదగాలని ప్రార్థిస్తూ నాగులపల్లి శాంతమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. 56వ గురు పట్టాభిషేక వార్షికోత్సవ వేడుకను జరుపుకుంటున్న నల్గొండ విశ్రాంత పీఠాధిపతులు మహాఘనత వహించిన డాక్టర్ గోవింద్ జోజీ తండ్రి గారికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు దయచేయమని ప్రార్థనా శుభాకాంక్షలు తెలుపుతూ కృతజ్ఞతా బలిపూజ దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ పులిమేరి జయరావు గారు, ఉపాధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ రాయిరాల విజయ్ కుమార్ గారు, సిఇఓ మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం రెడ్డిపాలెం విచారణ. ప్రభునందు పరమపదించిన తానుగుండ్ల అంతోనమ్మ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ తానుగుండ్ల కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం ఫిరంగిపురం విచారణ. కాకుమాను మరియరాణి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ రాబోవు కాలంలో దేవుడు తోడుండాలని, కుటుంబంలో ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానాలు దయచేయమని మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న సుజ్ఞాన్ బాలు గారికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, జ్ఞానాన్ని దయచేయమని కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం పెద్దపల్లి విచారణ. కళింగపట్నం స్వామిదాస్ భారతీ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని, ప్రియతం వివాహం త్వరలో దేవుని చిత్తంలో జరగాలని, ప్రియకు మంచి భవిష్యత్తు దయచేయమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం పునీత స్టెఫాను గారి యొక్క మహోత్సవాన్ని చేస్తూ ఉన్నాం. పునీత స్టెఫాను గారు తిరుసభ యొక్క చరిత్రలో ప్రప్రథమ వేద సాక్షి అని మనం తెలుసుకుంటూ ఉన్నాం. క్రీస్తు ప్రభు మరణం తరువాత
ఆయన యొక్క సువార్త కోసం, కథోలిక విశ్వాసం కోసం మరణించినటువంటి, తన జీవితాన్ని సమర్పించిన మొట్టమొదటి వ్యక్తి పునీత స్టెఫాను గారు. అటువంటి మహాత్ముని యొక్క మహోత్సవాన్ని, స్మరణను కొనియాడుతున్న ఈ రోజున మనందరం కూడా ఆయన యొక్క ప్రార్థన ద్వారా మన జీవితాల్లో ఆ దేవునికి సాక్షులుగా జీవించటానికి సహాయం చేయమని ఈ దివ్య పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఈ దివ్య పూజను యోగ్యముగా నెరవేర్చుటకు మన పాపములను ఒప్పుకొందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మను నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. పరలోక తండ్రి నీకే స్తుతి మహిమా, దైవ కుమారా నీకే స్తుతి మహిమా. పరలోక తండ్రి నీకే స్తుతి మహిమా, దైవ కుమారా నీకే స్తుతి మహిమా. పరిశుద్ధాత్మా నీకే స్తుతి మహిమా, పరిశుద్ధాత్మా నీకే స్తుతి మహిమా. త్రిత్వైక దేవా నీకే స్తుతి మహిమా, త్రిత్వైక దేవా నీకే స్తుతి మహిమా. నీకే మహిమా ఆరాధనా, నీకే మహిమా ఆరాధనా. మిమ్ము పొగడెదము, మిమ్ము స్తుతించెదము, మీకు వందనమర్పించి మిమ్ము గణపరచెదము. మిమ్ము పొగడెదము, మిమ్ము స్తుతించెదము, మీకు వందనమర్పించి మిమ్ము గణపరచెదము. మీరే మా దైవమని, మీరే మహారాజువని, మీరే మా దైవమని, మీరే మహారాజువని ప్రణతితుము మా హృదయములో, పూజితుము మా మనసులలో. ప్రణతితుము మా హృదయములో, పూజితుము మా మనసులలో. నీకే మహిమా ఆరాధనా, నీకే మహిమా ఆరాధనా.
సురక్షకా దేవుని పుత్రుడా తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్న మా రాజా ఓ యేసు రక్షకా దేవుని పుత్రుడా తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్న మా రాజా ఈ లోక పాపములు పరిహరించిన క్రీస్తువా ఈ లోక పాపములు పరిహరించిన క్రీస్తువా కీర్తితుము మా హృదయములో స్తోత్రితుము మా మనసులలో కీర్తితుము మా హృదయములో స్తోత్రితుము మా మనసులలో నీకే మహిమా ఆరాధనా నీకే మహిమా ఆరాధనా పరిశుద్ధాత్ముడా కరుణించు మమ్ము విశ్వాస జ్యోతిని మాలో వెలిగింపజేయుమా పరిశుద్ధాత్ముడా కరుణించు మమ్ము విశ్వాస జ్యోతిని మాలో వెలిగింపజేయుమా ప్రభు యేసునిలో జీవింప నిరతం మాలో వసించు ప్రభు యేసునిలో జీవింప నిరతం మాలో వసించు స్తుతింతుము మా హృదయములో పొగడెదము మా మనసులలో స్తుతింతుము మా హృదయములో పొగడెదము మా మనసులలో నీకే మహిమా నీకే ఘనత నీకే ఆరాధన నీకే మా స్తుతి యుగ యుగములు విశ్వమంతట కలుగునుగాక యుగ యుగములు విశ్వమంతట కలుగునుగాక ఆమేన్ 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 ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ పర్వదినమున మేము పునీత స్తెఫాను స్వర్గములో జన్మించుటను స్మరించుకొని ఆనందించుచున్నాము. పునీత స్తెఫాను తన హింసించిన వారి కొరకు ప్రార్థించెను. అటులనే మేము కూడా మా విరోధులను సైతము ప్రేమింపగలిగినట్లు దయచూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించెడు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పరలోకము తెరవబడి ఉన్నట్లు నాకు కనబడుచున్నది. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 8వ వచనం నుండి 10వ వచనం వరకు మరియు 7వ అధ్యాయము 54వ వచనం నుండి 59వ వచనం వరకు. ఆ కాలమున స్తెఫాను దైవానుగ్రహముతోనూ శక్తితోనూ నిండినవాడై ప్రజల మధ్య గొప్ప అద్భుతములను సూచక క్రియలను చేయుచుండెను. అప్పుడు ప్రార్థనా మందిరానికి చెందిన స్వతంత్రులు
అనబడు వారి సమాజములో కొందరు, కురేనీయుల సమాజములో కొందరు, అలెగ్జాండ్రియాల సమాజములో కొందరు, సిలీషియా ఆసియాల నుండి వచ్చిన మరికొందరు స్టెఫానుతో వాదింప మొదలుపెట్టిరి. మాటలాడుటయందు అతడు కనపరిచిన జ్ఞానమును, అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. ఆ విచారణ సభలోని సభ్యులు స్టెఫాను చెప్పినది విని మండిపడి అతని వంక చూచి కోపముతో పండ్లు పటపటా కొరికిరి. అయినను స్టెఫాను పవిత్రాత్మతో నిండినవాడై పరలోకము వైపు చూడగా అతనికి దేవుని మహిమయు దేవుని కుడి ప్రక్కన యేసు నిలువబడి ఉండేటయు కనిపించెను. అప్పుడు అతడు, చూడుడు, పరలోకము తెరువబడి ఉన్నట్లు నాకు కనబడుచున్నది, మరియు మనుష్య కుమారుడు దేవుని కుడి ప్రక్కన నిలువబడి ఉన్నాడు అని పలికెను. ఇది విని వారందరూ కేకలు వేయుచు చెవులు మూసుకొనిరి. పిమ్మట వారందరూ ఒక్కుమ్మడిగా అతనిపై విరుచుకొని పడిరి. అతనిని నగరము బయటకు తరుముకొని పోయి రాళ్లతో కొట్టిరి. సాక్షులు తమ పై వస్త్రములను తీసివేసి సౌలు అను యువకుని పాదముల చెంత వానిని ఉంచిరి. వారు ఇంకనూ రాళ్లతో కొట్టుచుండగా స్టెఫాను, యేసు ప్రభు, నా ఆత్మను గైకొనుము అని ప్రార్థించెను. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం అందరూ. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నా ప్రాణమును నీ చేతిలోనికి అప్పగించుకొనుచున్నాను. నా ప్రాణమును నీ చేతిలోకి అప్పగించుకొనుచున్నాను. నాకు ఆశ్రయస్థానమును నా రక్షణ దుర్గమును నీవే. నీ నామ గౌరవార్థము నన్ను ముందుకు నడిపింపుము. అందరూ. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నా ప్రాణమును నీ చేతిలోనికి అప్పగించుకొనుచున్నాను. నా ప్రాణమును నీ చేతిలోకి అప్పగించుకొనుచున్నాను. నా ప్రాణమును నీ చేతిలోనికి అప్పగించుకొనుచున్నాను. నీ ముఖ తేజస్సును నీ దాసుని మీద పడనిమ్ము. నీ కరుణతో నన్ను కాపాడుము. అందరూ. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నా ప్రాణమును నీ చేతిలోనికి అప్పగించుకొనుచున్నాను. నా ప్రాణమును నీ చేతిలోకి అప్పగించుకొనుచున్నాను. నన్ను శత్రువుల చేతికి అప్పగింపలేదు. విశాల స్థలమున నా పాదములు నిలబెట్టితివి. అందరూ. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నా ప్రాణమును నీ చేతిలోనికి అప్పగించుకొనుచున్నాను. నా ప్రాణమును నీ చేతిలోకి అప్పగించుకొనుచున్నాను. సత్యవచనం నిత్యవచనం మనకు రక్షణనిచ్చే దివ్యవచనం. సత్యవచనం నిత్యవచనం మనకు రక్షణనిచ్చే దివ్యవచనం. నాడు నేడు అంతటా అన్నిటా జీవిస్తున్న దివ్యవచనం. నాడు నేడు అంతటా అన్నిటా జీవిస్తున్న దివ్యవచనం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. 10వ అధ్యాయము 17వ వచనము నుండి 22వ వచనము వరకు. మనుష్యులను గూర్చి జాగ్రత్త పడుడు. వారు మిమ్ము న్యాయస్థానములకు అప్పగించి ప్రార్థనా మందిరములలో కొరడాలతో కొట్టించెదరు. వారిని మెలకువతో గమనించి ఉండుడు. మీరు రాష్ట్ర పాలకుల చెంతకును రాజుల చెంతకును కొనిపోబడి నా నిమిత్తము అచట వారి ఎదుట అన్యుల ఎదుటను సాక్ష్యమొసగుదురు. మీరు న్యాయస్థానములకు అప్పగింపబడినప్పుడు ఎట్లు మాట్లాడవలెనో ఏమి చెప్పవలెనో అని కలత చెందకుడు. సమయోచితముగా చెప్పవలసినదల్లా మీకు అప్పుడు అనుగ్రహింపబడును.
మీరు మాట్లాడు మాటలు మీవి కావు, మీ తండ్రి ఆత్మయే మీ నోట మాట్లాడును. సోదరుడు తన సోదరుని, తండ్రి తన బిడ్డను మరణమునకు అప్పగింతురు. బిడ్డలు తల్లిదండ్రులను ఎదిరించి వారిని చంపించెదరు. నా నామము నిమిత్తము మిమ్ము ఎల్లరూ ద్వేషింతురు. కానీ చివరి వరకు సహించి నిలిచిన వాడే రక్షింపబడును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నిన్నటి రోజునే మనం క్రీస్తు జయంతి మహోత్సవాన్ని కొనియాడాం. ఈ క్రిస్మస్ పండుగ తర్వాత రోజే మనం ఒక వేద సాక్షి యొక్క మరణాన్ని స్మరిస్తూ ఉన్నాం. ఒక భక్తుడు అంటాడు, యేసు ప్రభు యొక్క పశుల పాక మీద సిలువ యొక్క నీడ ఆ సమయంలోనే పడిందని. పుట్టినటువంటి బాలుడు, మనుష్యుడిగా జన్మించినటువంటి దేవుడు మరణానికై, శ్రమలకై ఆయన ఉద్దేశించబడినవాడు. ఆయన యొక్క సిలువ మరణం అనేది ఆయన జన్మలోనే అది నిర్ధారించబడింది. అదేవిధంగా ఆ క్రీస్తు ప్రభుని నమ్మినవాడు, క్రీస్తు ప్రభుని విశ్వసించినవాడు, క్రీస్తు ప్రభుని అనుసరించిన వాడు కూడా ఎల్లప్పుడూ శ్రమలకు, బాధలకు గురి అవుతారని ఈనాటి సువార్తలో క్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నారు. ఆయన అంటూ ఉన్నాడు, మీరు ప్రార్థనా మందిరములలో కొరడాలతో మిమ్మల్ని కొట్టిస్తారు, న్యాయస్థానానికి అప్పగిస్తారు, అదేవిధంగా మిమ్మల్ని రాజుల చెంతకు నా నిమిత్తం, నా యొక్క సువార్త నిమిత్తం కొనిపోబడతారు. ఆ విధంగా మీరు చాలా హింసలకు గురి అవుతారని క్రీస్తు ప్రభు ఈనాటి సువార్తలో చెప్తూ ఉన్నారు. క్రైస్తవ మార్గం, యేసు ప్రభు యొక్క అనుసరణ పూలపై పాన్పు కాదని, అది నిరంతరం కూడా శ్రమలతో, బాధలతో కూడి ఉన్నటువంటి ఒక కష్టమైనటువంటి మార్గం అని క్రీస్తు ప్రభు తేటతెల్లం చేస్తున్నారు. ఎవరైతే అటువంటి బాధలకు, శ్రమలకు, హింసలకు సిద్ధంగా ఉన్నారో అటువంటి వారే తనను వెంబడించాలని కూడా ప్రభు చెప్పారు. అందుకే సువార్తలో ప్రభు అంటారు, ఎవరైతే నన్ను అనుసరించాలనుకుంటున్నారో అటువంటి వారు అనుదినము తమ్ము తాము త్యజించుకొని సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలని. స్టెఫాను గారు క్రీస్తు ప్రభుని ఆ విధంగా అనుసరించాడు. ఆ విధంగా తన జీవితంలోనే కాకుండా తన యొక్క మరణంలో కూడా తను నమ్మినటువంటి క్రీస్తు ప్రభుకు, ఆయన సువార్తకు సాక్ష్యమిస్తూ మరణించాడు. స్టెఫాను గారి యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే ఆయన తన జీవిత సమస్తంలో కూడా తను నమ్మినటువంటి క్రీస్తు ప్రభుకు సాక్ష్యం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన జీవిత సమస్తం క్రీస్తు ప్రభు యొక్క సాక్ష్యంగా కనబడుతుంది. స్టెఫాను గారి యొక్క జీవిత సాక్ష్యాన్ని 3 భాగాలుగా మనం చూడవచ్చు. మొట్టమొదటిగా ఆయన దియోకోనుగా ఎన్నిక చేయబడక ముందున్నటువంటి జీవితం. ఆ యొక్క ఆది క్రైస్తవ సంఘంలో కొంతమంది దియోకోనులుగా ఎన్నుకోబడటం జరిగింది. కనుక సమాజంలో, సంఘంలో ఎవరైతే మంచి వ్యక్తిత్వంతో ఉన్నారో, ఎవరైతే మంచి విశ్వాస జీవితాన్ని జీవిస్తున్నారో అటువంటి వారిని 7గురిని దియోకోనులుగా ఎన్నుకొని సంఘ సేవకై నియమించడం జరిగింది. అపోస్తుల కార్యంలో మనం చూస్తూ ఉన్నాం, స్టెఫాను గారు కూడా ఆ విధంగా ఎన్నిక చేయబడినవాడు. ఆయన మంచి విశ్వాస జీవితాన్ని జీవించిన వాడని, మంచి వ్యక్తిగా ఆ యొక్క సంఘంలో పేరుగాంచిన వాడని, సుమాత్రకమైన జీవితాన్ని తను జీవించాడని, మంచి విశ్వాసి అని వాక్యం చెప్తూ ఉంది. ఈ విధంగా ఆయన తను క్రైస్తవత్వాన్ని స్వీకరించిన నాటి నుంచి క్రీస్తు ప్రభుని అనుసరించటంలో ఎంతో విశ్వసనీయంగా తన జీవితాన్ని జీవించాడు. సువార్త విలువలకు కట్టుబడి ఆ యొక్క క్రీస్తు మార్గంలో ఎంతో గొప్పగా తన జీవితాన్ని జీవించినటువంటి వ్యక్తి.
రెండవ భాగంలో ఆయన దియోకోనుగా ఎన్నిక చేయబడి ఒక దియోకోనుగా ఆ యొక్క సంఘంలో సేవ చేయటాన్ని మనం చూస్తున్నాం. తన యొక్క సేవలో కూడా క్రీస్తు ప్రభు యొక్క గొప్ప సాక్షిగా స్టెఫాను గారు మనకు కనబడుతున్నారు. వాక్యంలో మనం చూసినట్లయితే అపోస్తల కార్యాల్లో ఎన్నుకోబడినటువంటి 7 దియాకొనులలో స్టెఫాను గారే ఎక్కువ వయసు కలవాడని, అంతేకాకుండా ఆయన యొక్క ఉన్నటువంటి సుమాత్రక జీవితం వలన, ఆయన గొప్ప జీవితం వల్ల ఆయన ఈ యొక్క 7 దియాకొనులకు కూడా ఒక నాయకుడిగా నియమించబడినట్లుగా మనం చదువుతూ ఉన్నాం. స్టెఫాను గారు ఒక దియాకొనుగా ఎంతో గొప్పగా ప్రేమతో కనికరంతో సేవ చేశారు. ఎంతో గొప్పగా సువార్తను బోధించాడు. వాక్యం ఆయన గురించి చెప్తూ ఉంది. ఆయన ఆత్మలోనూ శక్తిలోనూ ఎంతో గొప్పగా దీవించబడ్డాడని, ఎంతో గొప్పగా సువార్తను బోధించాడని, అదేవిధముగా ఎన్నో గొప్ప గొప్ప ఆయన కార్యాలు చేస్తూ ఉన్నాడని, ఆయన ఎన్నో అద్భుతాలను కూడా ఆ విధంగా తన సేవ ద్వారా చేస్తున్నాడని వాక్యం సెలవిస్తుంది. ఈ విధంగా దేవుని చేత ఎన్నుకొనబడిన ఒక దియోకొనుగా, ఒక సేవకుడిగా తన యొక్క జీవితంలో గొప్ప సాక్ష్యాన్ని స్టెఫాను గారు పలికారు. ఇక 3వ భాగంలో ఆయన యొక్క మరణంలో కూడా ఆయన సాక్ష్యాన్ని చూస్తున్నాం. ఆయన ఆ యొక్క యూదుల యొక్క సంఘానికి తీసుకొని రాబడినప్పుడు, ఆ యొక్క పెద్దల ఎదుట నిలబడినప్పుడు ఆయన ఎంతో గొప్పగా తను నమ్మినటువంటి సత్యానికి కట్టుబడి ఆయన ఆ సత్యాన్ని వివరించటం ఆయన యొక్క ప్రసంగంలో మనం చూస్తూ ఉన్నాం. ఆయన తను నమ్మినటువంటి సత్యానికి అంటిపెట్టుకొని ఉన్నాడు. క్రీస్తు ప్రభువే దేవుడని, ఆయన మార్గంలో ఆయన మనల్ని ఎల్లప్పుడూ కూడా నడిపిస్తూ ఉన్నాడని, ఆ విధంగా ఆయన చూపిన మార్గంలో మనందరం కూడా పయనించాలని చెప్పాడు. మోషే యొక్క ధర్మశాస్త్రం కానీ, అదేవిధంగా యెరూషలేము దేవాలయం కానీ, వాటన్నిటికంటే కూడా క్రీస్తు ప్రభువే మెస్సయ్య అని, రక్షకుడని, ఆయనే ఎక్కువని, ఆయన్నే మన యొక్క కేంద్రంగా కలిగి ఆయన్ని అనుసరించాలని ఆయన ఎటువంటి సంకోచం లేకుండా బోధించాడు. అదేవిధంగా వాక్యంలో మనం చూసినట్లుగా ఆ పరలోకం యొక్క దర్శనాన్ని కూడా తను చూసినట్లుగా వాక్యంలో తను చెప్తూ ఉన్నాడు. తండ్రి దేవుని యొక్క కుడి ప్రక్కన ఆయన సింహాసనాసీనుడై పరలోక భూలోక రాజ్యాలకు అధిపతిగా ఆయన ఉన్నాడని స్టెఫాను గారి యొక్క దర్శనం మనకు తెలియచేస్తూ ఉంది. అదేవిధంగా తను మరణించేటప్పుడు ఆయన్ని రాళ్లతో కొట్టి యూదులు చంపినప్పుడు ఆయన మరణిస్తూ తను చంపేటువంటి వారిని మన్నించమని, ఆ పాపాన్ని వారికి అంటగొట్టవద్దని తను మరణించే ముందు తను చంపుతున్నటువంటి హింసిస్తున్న వారి కోసం గొప్పగా ప్రార్థన చేస్తూ మరణించాడు. క్రీస్తు ప్రభు యొక్క సాక్ష్యాన్ని తను తన మరణంలో కూడా అనుసరించాడు. యేసు ప్రభు శిలువలో ఏ విధంగా అయితే తను చంపేవారి కోసం ఆయన ప్రార్థించి వారిని మన్నించమని అడిగాడు, అదేవిధంగా స్టెఫాను గారు కూడా తను చంపుతున్న వారిని మన్నించమని ఆ దేవునికి గొప్పగా ప్రార్థన చేస్తూ క్రీస్తు ప్రభు యొక్క క్షమకు కనికరానికి గొప్ప సాక్ష్యంగా ఆయన తన మరణంలో కనపడటం మనం చూస్తున్నాం. ఈ విధంగా కేవలం మరణంలోనే కాకుండా ఆయన క్రైస్తవుడిగా మారినప్పటి నుంచి తను కళ్ళు మూసే వరకు ఆయన దేవునికి సాక్షిగా తన జీవితాన్ని జీవించాడు. మనం కూడా మన జీవితాల్లో స్టెఫాను గారి యొక్క ఆదర్శాన్ని తీసుకొని దేవుని యొక్క సాక్షులుగా ఈ లోకంలో జీవించాలని ప్రభు మనల్ని ఆహ్వానిస్తున్నారు. మన మాటల్లో దేవునికి సాక్ష్యాన్ని మనం పలకాలి. మన క్రియలలో దేవుని యొక్క సాక్షులుగా మనం ఉండాలి. స్టెఫాను గారిలాగా మనం దేవుని కోసం మరణించేటువంటి అవకాశం మనకు రాకపోవచ్చు. అయినా కానీ మన అనుదిన జీవితంలో, మన మాటల్లో, చేతల్లో ఆ దేవుని యొక్క సువార్త విలువలను ఎల్లప్పుడూ కలిగి ఉండి ప్రభు యొక్క మార్గాన్ని, ఆయన యొక్క సత్యాన్ని
మన జీవితాల్లో ఎల్లప్పుడూ పాటిస్తూ ఈ లోకానికి మనం సాక్షులుగా ఉండాలి. ఒక గొప్ప ఆయన ఒక పెద్ద మాట చెప్పాడు. ఈ కాలంలో ప్రపంచానికి అవసరమైంది కాగితాల మీద రాసినటువంటి బైబిల్ గ్రంథం కాదు, జీవితంలో రాయబడినటువంటి దైవ గ్రంథం, దేవుని వాక్యం ప్రజలకు అవసరమని. క్రీస్తు ప్రభుని నమ్మినటువంటి ప్రతి ఒక్క విశ్వాసి దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని మార్గాన్ని తన జీవితంలో ఎల్లప్పుడూ కూడా పాటిస్తూ తన యొక్క జీవితమే దేవుని యొక్క వాక్యంగా, తను పాటించేటువంటి విలువలే ఆ దేవుని యొక్క వాక్యంగా సాక్ష్యం ఇచ్చినప్పుడు తప్పకుండా ఈ లోకం అటువంటి సాక్ష్యాన్ని నమ్ముతుందని ఈ గొప్ప వ్యక్తి చెప్తూ ఉన్నాడు. మనందరం కూడా క్రీస్తు ప్రభుని నమ్మి ఆయన మార్గంలో పయనిస్తున్నాం. అయితే మన యొక్క జీవిత సాక్ష్యం క్రీస్తు ప్రభుకు సాక్ష్యం ఇస్తుందా లేదా? మనం ఏ విధంగా విశ్వసనీయంగా మన యొక్క విశ్వాస జీవితాన్ని జీవిస్తున్నాం అని ఆలోచించమని తిరుసభ ఈ యొక్క పునీతిని ద్వారా మనల్ని పిలుస్తూ ఉంది. కనుక మనం ఈ పునీతిని ద్వారా ప్రార్థన చేద్దాం. ఏ విధంగా ఆయన తన జీవితం ద్వారా తన మరణంలో కూడా క్రీస్తుకు సాక్షిగా నిలబడ్డాడో, అదేవిధంగా మనం దేవుడు మనకిచ్చినటువంటి అవకాశాల బట్టి నిరంతరం కూడా ఆయనకు సాక్షులుగా మన జీవితాల్లో జీవించటానికి దేవుడు ఎల్లప్పుడూ మనలను బలపరిచి ముందుకు నడిపించాలని, ఆయన సాక్షులుగా ఈ లోకంలో ఎల్లప్పుడూ నిలిచేందుకు దేవుడు మనలను పటిష్టపరచమని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. జీవితంలో నీ పొందినవన్నీ అర్పింతును. ఈ జీవితంలో నీ పొందినవన్నీ అర్పింతును. నాకున్న సర్వం సంతోషమయమై సమర్పింతును. నాకున్న సర్వం సంతోషమయమై సమర్పింతును. ఆదరించి స్వీకరించు నా కానుక, ఆదరించి స్వీకరించు నా దీన కానుక. ఈ జీవితంలో నీ పొందినవన్నీ అర్పింతును. సహోదరి సహోదరులారా, మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగనట్లా ప్రార్థించండి. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, సంతోషకరమైన స్మరణోత్సవము నాడు పునీత స్టెఫాను పేరు మీదుగా మేము భక్తితో అర్పించుచున్న ఈ అర్పణములను దయతో స్వీకరింపుము. ఇవి మా జీవితములను నీకు ఆమోదయోగ్యములుగా రూపొందించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలయనా వాక్కు శరీరధారి అయిన పరమ రహస్యము ద్వారా నీ మహిమాన్విత తేజస్సు మా మనోనేత్రములపై ప్రకాశించెను. తద్వారా మేము క్రీస్తునందు ప్రత్యక్షమైన దేవుని గుర్తింపగలుగుచున్నాము. అతని ద్వారా
అగోచరమైన వస్తువులపై ప్రేమను కలిగి ఉండగలుగుదముగాక. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసునులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితో ఏకమై మేము మహిమా గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకంను భూలోకంను మీ మహిమతో నిండి ఉన్నది. మహోన్నతంన హోసాన్నా, ప్రభు నామ్న వేంచేయువారు ధన్యులు. మహోన్నతంన హోసాన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయ్యు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మీ కుమారుడగు యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుడు. మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థానమగుదమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ స్మరింపుడు. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుడు. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు మరియమాతతోను, ఆమె భర్తయగు పునీత యోసేపుతోను, పునీత అపోస్తులతోను, పునీత స్టెఫాను గారితోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో,
క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు ఇచ్చుచున్నాను, నా శాంతిని మీకు వసగుచున్నాను అని మీ అపోస్తులతో పలికిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపం పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభు. ఆ ప్రభు యొక్క విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ నీవు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ప్రియమారండి ప్రభు యేసు విందునకు. ప్రియమారండి ప్రభు
ప్రభు యేసు విందునకు. ప్రభు దేహమే ఆహారము, ప్రభు రుధిరమే మన పానం. ప్రభు దేహమే ఆహారము, ప్రభు రుధిరమే మన పానం. ప్రియమానరారండి ప్రభు యేసు విందునకు. పునీత ఇన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్టు చేయి కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్టు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన వినదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మేము ఎడవాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము ఆవరించి ఉన్న నీ అమిత ప్రేమతో నీవు మాకు చేయుచున్న అనేక మేలులకు ధన్యవాదములు తెలుపుకొనుచున్నాము. నీ కుమారుని జననము ద్వారా మమ్మ రక్షించుచున్న నీకు మా కృతజ్ఞతలు. పునీత స్టెఫాను పండుగ దినమున మమ్మ నీ ఆనందముతో నింపమని ప్రార్థించుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మలను దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. యేసునితోనే నా జీవితం గడిపెదను. నా యేసునిలోనే నిరంతరం నిలిచెదను. నా యేసునితోనే నా జీవితం గడిపెదను. నా యేసునిలోనే నిరంతరం నిలిచెదను. ఇహమందైనా పరమందైనా, ఇహమందైనా పరమందైనా, ఉన్నవాడవు నాతో ఉండువాడవు, ఉన్నవాడవు నాతో ఉండువాడవు. నా యేసునితోనే నా జీవితం గడిపెదను.